హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీ వాట్సాప్లో మీ ఫోన్లో వాట్సాప్ కనుక మీకు హ్యాక్ అయింది అని అనిపిస్తున్నట్టయితే నేను ఒక 3 సెట్టింగ్స్ అయితే చెప్తాను. మీరు 3 సెట్టింగ్స్ చేస్తే మీకు ఏది తెలుస్తుంది మీ ఫోన్ హ్యాక్ అయిందా లేదా అని చెప్పేసి. సో ఈ వీడియోలో ఈ హ్యాక్ అయిందా లేదా అనేది అయితే తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు ఫస్ట్ సెట్టింగ్ ఏంటి అనేది అయితే చెప్తాను. ఫస్ట్ మీ ఫోన్లో వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో పైన 3 డాట్స్ ఉంటాయి కదా, దాంట్లో అయితే క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చార్ట్స్ అని ఉంటుంది, దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు కొంచెం ఇలా పైకంటే ఇక్కడ చార్ట్ బ్యాకప్ అని ఉంటుంది, దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మేనేజ్ గూగుల్ స్టోరేజ్లో సెకండ్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ గూగుల్ అకౌంట్ అని, దీంట్లోకి వెళ్ళి ఇక్కడ మీకున్న అకౌంట్స్లో ఉందా లేదా అనేది చూసుకోండి. అంటే మీ గూగుల్ అకౌంట్ కాకుండా వేరే గూగుల్ అకౌంట్లో కనుక ఇది ఉంది అంటే మీ వాట్సాప్ అనేది అయితే హ్యాక్ అయినట్టు. అండ్ అప్పుడు మీ అకౌంట్కి అయితే మార్చండి ఒకవేళ కనుక వేరే అకౌంట్లో ఉంటే. లేదంటే కనుక క్యాన్సిల్ చేసేయండి, మామూలుగా మీ హ్యాక్ అవ్వలేనట్టే. ఒకవేళ హ్యాక్ అయింది అంటే కనుక మీ అకౌంట్లోకి మార్చేయండి. ఇది ఫస్ట్ది. ఇంకొక 2 కూడా చూద్దాం. సెకండ్ సెట్టింగ్ వచ్చేసి మీ ఫోన్ వాట్సాప్లో లింక్డ్ డివైస్ అని ఉంటుంది, చూపిస్తాను. వాట్సాప్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ లింక్డ్ డివైస్ ఉంటుంది, దీంట్లోకి వెళ్ళి ఇక్కడ కింద లింక్ ఏ డివైస్ అని ఉంది కదా, దాని కింద కానీ క్రోమ్ కానీ మ్యాక్బుక్ కానీ ఇంకా వేరు ఏమన్నా ఉంది అని అంటే కనుక మీ ఫోన్ అయితే హ్యాక్ అయినట్టే. ఎలా అని అంటే కనుక మన వాట్సాప్ నుంచి వాళ్ళు లాగిన్ అయినట్టు. ఒకవేళ ఫర్ సపోజ్ క్రోమ్ ఉందంటే క్రోమ్ ద్వారా మన వాట్సాప్ను వాళ్ళు యూజ్ చేస్తున్నారని చెప్పేసి. ఒకవేళ కనుక మీకు అలా ఉంది అని అంటే ఇక్కడ పైన రైట్ సైడ్లో పైన 3 డాట్స్ ఉంటాయి, ఆ 3 డాట్స్ క్లిక్ చేసి లాగౌట్ క్లిక్ చేస్తే కనుక మన వాట్సాప్ని ఎవరెవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్స్లో లాగౌట్ అయితే అయిపోతుంది. నా ఫోన్ అయితే ఇంకా హ్యాక్ అవ్వలేదు, అందుకే ఇక్కడైతే నాకైతే ఏం చూపించట్లేదు. ఒకవేళ హ్యాక్ అయ్యి మీకు అవి ఉన్నాయంటే కనుక 3 డాట్స్ అయితే కనిపిస్తే లాగౌట్ అయితే చేసి మీరు హ్యాక్ నుంచి అయితే తప్పించుకోవచ్చు. ఒకవేళ మన వాట్సాప్ వాళ్ళ దాంట్లోకి ఎలా లాగిన్ అయింది అని మీకు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ సింపుల్గా లింక్ ఏ డివైస్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి ఓకే క్లిక్ చేస్తే స్కాన్ చేయమంటుంది. వాళ్ళ క్యూఆర్ కోడ్ తోటి అయితే స్కాన్ చేశారు. మీ ఫోన్ హ్యాక్ అయినట్టయితే కనుక అలా స్కాన్ చేసి ఉంటారు, అందుకే వాళ్ళ ఫోన్ కూడా మన వాట్సాప్ అయితే యూజ్ చేస్తున్నట్టు. ఒకవేళ మీ ఫోన్లో కనుక అక్కడ ఏమైనా చూపిస్తే లాగౌట్ అయితే చేసేయండి, అప్పుడు వాళ్ళు కూడా మళ్ళీ అయితే చూడలేరు, ఇంక మీ వాట్సాప్ చాట్స్ గిట్స్ ఇంకేమి చూడలేరు. లాగౌట్ అయితే చేసేయండి. అందుకే ఇప్పుడు థర్డ్ది కూడా చూద్దాం. ఈ సెకండ్ది థర్డ్ సెట్టింగ్ వచ్చేసి మీ ఫోన్లో గూగుల్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ లాగిన్ యాక్టివిటీ సైన్ ఇన్ అని వచ్చింది కదా, దీనికి స్టార్టింగ్లో దీన్ని క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ గూగుల్ అని వస్తుంది, దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఇలా పైకంటే ఇక్కడ వస్తుంది కనెక్షన్ టు థర్డ్ పార్టీ యాప్స్ అండ్ సర్వీసెస్ అని, దీంట్లోకి సిఆర్ కనెక్షన్లోకి వెళ్ళి చూస్తే మీరు మీ ఈమెయిల్ ద్వారా ఏమే యాప్స్లోకి లాగిన్ అయ్యారు అని చెప్పేసి ఇక్కడైతే చూపిస్తుంది. మీకు తెలియకుండా కనుక ఇక్కడ ఏదైనా ఈమెయిల్కి లాగిన్ అయ్యి ఉంది కానీ నేను దీనికి చేయలేదు అని మీకు అనిపిస్తున్నట్టయితే మీ ఫోన్ హ్యాక్ అయినట్టే. వెంటనే ఇక్కడ దీనికి ఏరో మార్క్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ ఆల్ కనెక్షన్ దట్ యూ హ్యావ్ విత్ లాగిన్ అని వచ్చింది కదా, దీంట్లోకి వెళ్ళి దాన్ని అయితే సింపుల్గా డిలీట్ అయితే చేసేయండి. సో చూసారు కదా గైస్, మీ ఫోన్ హ్యాక్ అయిందా లేదా అని ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియోకి అయితే గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.